హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి. ఓన్లీ ఇంకా బ్లాగ్ ఏం తీయలేదు, ఇంకా కర్రీ రెసిపీ ఒకటి పోస్ట్ చేద్దాం అన్నట్టు రెసిపీ ఒకటే షూట్ చేశాను. ఇంకా రెసిపీ ఒకటే పెట్టేస్తున్నాను. ఇంకా రెసిపీకి కావాల్సినవన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఇంకా బాండి పెట్టేసి అందులోనికి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసాక ఇంకా మసాలాలు ఉంటాయి కదా, ఒక 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, ఇంకా అవి వేసాను. వేసాక అక్కడ ఆనియన్స్ ఇంకా వేగుతున్నాయి. మళ్ళీ మష్రూమ్ కర్రీలోకి మసాలా కావాలి కాబట్టి, ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీకి ఒక 4 టమాటాలు కోసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి వేసి ఇంకా మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేగుతున్నాయి. ఆనియన్స్ మొత్తం నీట్గా వేగితేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. సో అందుకనేసి మష్రూమ్ కర్రీలో మెయిన్గా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేపుకోవాలి. వేపుకున్నాక సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అలా 2 ఫ్రై అయ్యాక మనం వేసుకున్నాం కదా ఇంకా టమాటాలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి నేను మిక్సీకి పట్టాను కదా, దాన్ని పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసి మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా నీట్గా కలుపుకుంటున్నాను. ఇంకా మష్రూమ్స్ అంటారా, నార్మల్గా మష్రూమ్స్ క్లీన్ చేయడానికి అయితే నాకు చాలా టైమే పట్టిందండి. అంత ఈజీ కాదు నాకు తెలిసి మష్రూమ్స్ క్లీన్ చేయడము. నాకు ఒక 15 మినిట్స్ వరకు మష్రూమ్స్ క్లీన్ చేయడానికే టైం పట్టింది. ఇంకా కర్రీలోకి కరివేపాకును, కొత్తిమీరను రెండింటిని యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నా. ఇంకా మసాలా నార్మల్గా ధనియా పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి కర్రీ మొత్తాన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా కర్రీ మొత్తము ఫ్రై ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ మొత్తం ఇలా పైనకి తేలుతుంది కదా, అప్పుడు మష్రూమ్స్ని మొత్తాన్ని కర్రీలోకి వేసుకుంటున్నాను. మష్రూమ్స్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 10 మినిట్స్లో మష్రూమ్స్ ఉడికిపోతాయండి. అందుకనేసి ఫస్ట్ మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకొని మష్రూమ్స్ చేయాలి. సో మష్రూమ్స్ మొత్తం వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. మొత్తం మిక్స్ అయిపోతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ అలా మష్రూమ్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా మష్రూమ్ కర్రీ అయిపోయినట్టే అండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, నార్మల్గా సింపుల్గా టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ 5 మినిట్స్ ఉడకబెట్టేసి ఇంకా తీసేసానండి. ఇంకా ఆయిల్ మొత్తం పైనకి తేలింది. ఇంకా కర్రీ మొత్తం అయిపోయింది. ఇంకా బాయ్.